ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ రామలక్ష్మిలు భద్రాన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తారు. భద్రం దగ్గర ఉన్న డబ్బు సంచులను ఎస్ఐకి ఇచ్చి సీతాకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయమని మీకే చెప్తున్నాను ఎస్ఐ గారు. అలాగే జనాల్ని మోసం చేసిన ఈ భద్రాన్ని కూడా మీకే అప్పచెప్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇక మీడియా వాళ్ళైతే, సార్ వీళ్ళంతా మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్లే కదా, మీకు తెలియకుండా మీ పేరు మీద ఇంత మోసం చేశారంటే కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. రామలక్ష్మి ఆ విషయం నేను చెప్తానని తను మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. డబ్బు కోసం ఏమైనా చేసే పరమ నీచులు. వీళ్ళని తన వాళ్ళు అనుకుని నమ్మి మా ఆయన చాలా నష్టపోయారు. ఇక ఈవిడి గారైతే తల్లి అన్న పదానికి కళంకం తెచ్చింది. వీళ్ల పాపాలు ఒక్కొక్కడిగా చెప్తాను అని చెప్పబోతూ ఉంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి చెయ్యి పట్టుకుని ఆపి మీడియాతో ఇలా చెప్తూ ఉంటాడు. జరిగింది నా మంచికే అనుకుంటున్నాను. ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలిసింది. ఇక మీదట భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. సీతాకాంత్ అనే నాకు గాని, రామలక్ష్మి అనే నా భార్యకు గాని సిరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ధన సందీపులు మా అమ్మ చేసే పనుల్లో మాకు ఎలాంటి సంబంధము లేదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను అని సీతాకాంత్ చెప్తాడు. ఇక ఎస్ఐ భద్రాన్ని పదరా స్టేషన్ కి అంటూ ఉంటే భద్రం మాత్రం, ఆగండి సార్, ఈ తప్పుని నేనొక్కడనే చేయలేదు. ధనా సందీపులు మేముగ్గురం కలిసే చేశాం, వాళ్ళు కూడా నా పార్ట్నర్సే, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి సార్ అని అంటాడు. కానిస్టేబుల్స్ ధనా సందీపులను కూడా పట్టుకుని లాక్కెళ్లబోతూ ఉంటారు. వాళ్ళేమో మాకేమి తెలియదని అంటూ, అత్తయ్య గారు మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి అత్తయ్య గారు అని ధన అంటూ ఉంటే సందీప్ మాత్రం, ఏంటమ్మా ఇలా జరిగింది, ఏదో ఒకటి చెయ్యమ్మా అని అంటూ ఉంటారు. కానీ కానిస్టేబుల్స్ మాత్రం వాళ్ళని లాక్కెళ్లిపోతూ ఉంటారు. కాపాడే వాళ్ళని దూరం చేసుకున్నారు, ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని సిరి చెప్తూ ఉంటుంది. కానీ కానిస్టేబుల్స్ మాత్రం వాళ్ళని తీసుకెళ్లిపోతారు. తర్వాత రామలక్ష్మి సీతాకాంతులు కూడా అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటే శ్రీలత నానా సీత అని అంటూ ఉంటుంది. సీతాకాంత్ ఆ మాటకి ఇలా చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి, ఎన్నో సంవత్సరాలుగా నా నెత్తిన మోసిన భారాన్ని ఈ రోజుతో ఇక్కడే వదిలేస్తున్నాను. ఇక నాకెవ్వరూ లేరు, నీకు నేను, నాకు నువ్వు, పద అని రామలక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీతాకాంత్ రామలక్ష్మిలు వెళ్లిపోవడంతో శ్రీలత అయితే అలాగే కింద కూర్చునిస్తుంది. ఇక వల్లి అయితే నెత్తిన గుడ్డేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. కట్టుకున్నోడు కటకటాల పాలైపోయినాడు. తను ఎప్పుడు తిరిగి రావాలి, మేమిద్దరం కలిసి ఈ ఆస్తిని ఎప్పుడు అనుభవించాలి, ఓ మై గాడో అని ఏడుస్తూ ఉంటుంది. శ్రీలత మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక శ్రీలత వైపు చూసి, ఏంటత్తయ్య గారు నేను ఇంతగా ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారే, అసలు మా ఆయన్ని బయటకు తీసుకొచ్చే ఆలోచన ఏదన్నా చేస్తున్నారా లేదా? మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని ప్రేమించిన సీతాకాంత్ బావగారినే చంపాలనుకున్నావు. ఇక మా ఆయన ఒక లెక్క. నాకు ఒక డౌట్, ఈ ఆస్తి అంతా నువ్వు ఒక్కదానివి అనుభవించాలని నీ మనసులో ఉంది కదూ అత్తయ్య గారు అని అంటుంది. ఇక శ్రీలత అయితే కోపంగా, నేను ఆలోచించడం లేదని నీకెవరు చెప్పారే? నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలుసా అసలు? అయినా ఆ సీతాకాంత్ గాడు నా సవితి కొడుకు. సందీప్ నా కన్న కొడుకే, నా కడుపులో మోసి కన్నాను. అలాంటిది వాణ్ణి అలా ఎలా వదిలేస్తాను? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, నువ్వు నోరు మూసుకొని చెప్తుంది. తర్వాత లాయర్ కి ఫోన్ చేసి సందీప్ ధనాలను బయటకు తీసుకురావడానికి వాళ్లతో మాట్లాడుతుంది. ఇక సీతాకాంత్ రామలక్ష్మిలు ఇంటికి వచ్చి బాగా అలసిపోవడంతో ఇక రామలక్ష్మి అయితే, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను తొందరగా వంట చేసేస్తానని చెప్తుంది. ఇక తను వంట చేయబోతూ ఉంటే సీతాకాంత్ అయితే, నువ్వు కూర్చో రామలక్ష్మి, ఈ రోజు నేను నీ కోసం కమ్మగా వంట చేసి పెడతానని తనే వంటని ప్రిపేర్ చేస్తాడు. వంట రెడీ అయిపోయిన తర్వాత వేడిగా ఉన్న పాత్రని అలాగే పట్టుకోవడంతో సీతాకాంత్కి చేయి కాలుతుంది. ఇక అతను అరవడంతో రామలక్ష్మి గబగబా వచ్చి చెయ్యి పట్టుకుని, ఏంటండి ఇది, నేను చేస్తానన్నాను కదా, మీకెందుకు ఈ పనులన్నీ, చూడండి ఇప్పుడు చెయ్యి ఎలా కాలిందో అని చేతికి బర్ణాలు రాస్తుంది. ఇక తనకి చెయ్యి కాలడంతో రామలక్ష్మిని సీతాకాంత్కి భోజనం పెడుతుంది. ఇక ఇద్దరు అలాగా తినేసిన తర్వాత పడుకుంటారు. రామలక్ష్మి సీతాకాంతులు నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రిలో తలుపు దబదబా బాదిన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి రామలక్ష్మి సీతాకాంతులు లేచి కూర్చుని, ఇంత టైం అవుతుంది, ఇంత అర్ధరాత్రిలో ఎవరు తలుపు కొడుతున్నారా అని కాసేపు ఆలోచించి తర్వాత సీతాకాంత్ డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ముగ్గురు గూండాలు నిలబడి ఉంటారు. సీతాకాంత్ రామలక్ష్మిలు అలాగే చూస్తూ ఉండంగానే వాళ్ళ ముగ్గురు లోపలికొచ్చి సీతాకాంత్ మీద అటాక్ చేస్తారు. సీతాకాంత్ కూడా వాళ్లతో ఫైటింగ్ చేస్తాడు. కానీ ఒక గూండా అయితే సీతాకాంత్ కడుపులో పొడి చేస్తాడు. ఇక ఆ దెబ్బతో సీతాకాంత్ గట్టిగా అరవడంతో రామలక్ష్మి ఒక్కసారిగా అరిచి లేచి కూర్చుంటుంది.
ఇక తీరా చూస్తే పక్కన సీతాకాంత్ పడుకొని నిద్రపోతూ ఉంటాడు. రామలక్ష్మి అరుపుకి సీతాకాంత్ కూడా లేచి కూర్చొని ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే అమ్మయ్య ఇది కళ, నిజంగా జరిగిందేమో అని భయపడి చచ్చాను అని అనుకుంటుంది. ఏమి లేదులే పడుకోండి ఏదో పీడకల అని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే పడుకునేస్తాడు. రామలక్ష్మి మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది, ఈ టైంలో ఇలాంటి కల వచ్చిందేంటి, నిజంగా ఇలాంటి ప్రమాదం జరగబోతుందా అని ఆలోచిస్తూ పడుకుంటుంది. ధన, సందీప్, భద్రములు జైల్లో కూర్చొని ఉంటారు. ఇక శ్రీలత, వల్లీలైతే లాయర్ని తీసుకుని జైలు దగ్గరకు వస్తారు. ధన, సందీపులను చూసి శ్రీలత ధైర్యం చెప్తూ ఉంటుంది. నేను లాయర్ని తీసుకొచ్చాను, బెయిల్ పేపర్లు కూడా తీసుకొచ్చాను, 1 గంటలో మిమ్మల్ని రిలీజ్ చేపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ధన, సందీపులైతే భద్రం వైపు చూసి, రేయ్ భద్రం, తెలివిగా మమ్మల్ని ఇరికిచ్చానని సంబరపడిపోతున్నావు కదా, ఇంకొద్దిసేపట్లో నీ కళ్ల ముందే మేము బయటికి వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడి నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి వెళ్లి నీ శేష జీవితాన్ని జైల్లోనే గడుపు అని చెప్తూ ఉంటారు. భద్రం వాళ్ళ సాయి చూసి, ఒరేయ్ మీరింకా పిల్ల కాకులరా, నా గురించి పూర్తిగా మీకింకా తెలియలేదు, ఏం జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూడండి అని అంటూ ఉంటాడు. శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ముందు మా వాళ్ళని విడిపించి తర్వాత నీ పని చెప్తాను అని భద్రం వైపు చూసి అలా అనడంతో, నా సంగతి చూడడం మీ తరం కాదు అని శ్రీలత వైపు చూసి వెటకారంగా భద్రం చెప్తూ ఉంటాడు. శ్రీలత, లాయరు ఇద్దరు కలిసి ఎస్ఐ దగ్గర బెయిల్ పేపర్లు ఇచ్చి, ఇదిగోండి సార్ బెయిల్ పేపర్లు, మా వాళ్ళని వదిలేయండి అని శ్రీలత చెప్తూ ఉంటుంది. అంతలో సిఐ బయటికి వచ్చి, మీ వాళ్ళని వదలడం కుదరదు అని చెప్తాడు. ఇక శ్రీలత సిఐని చూసి గుర్తుపడుతుంది. నువ్వు మా సీతాకాంత్ ఫ్రెండ్ కదా, సీతాకాంత్ ఫ్రెండ్ అయి ఉండి వదలడానికి ఏమైంది, వదిలేయి అని చెప్తూ ఉంటుంది. సిఐ అయితే శ్రీలత వైపు చూసి, మీరు చెప్తే వదిలేస్తారా, చేసిన తప్పు కోర్టులో రుజువు అవ్వాలి, చట్ట ప్రకారం చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తూ ఉంటాడు.